శ్రోతలే ప్రతిరోజు సహస్రనామం అనేటువంటి వనమాలకై తమ వంతుగా భక్తిపూర్వక భక్తి ప్రేరిత శ్లోక సుమాన్ని సమర్పించాలి అని మనం సంయుక్తంగా నిర్ణయించుకున్నాం. ఈ విధానాన్ని గౌరవిస్తూ మొదటగా నా మాతృమూర్తి శ్రీమతి వేతుల నాగరత్నం సమర్పిస్తున్నటువంటి శ్లోకరాజ్యం ఇది. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః భూతకృద్భూతబుద్భావో భూతాత్మా భూతభావనః. ఈ విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు భూతకృద్భూతకృద్భావో భూతాత్మ భూతభావన అనేటువంటి మొదటి శ్లోకంలో జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక 9 నామాలు కనబడుతున్నాయి మనకి ఇక్కడ. ఒకటి విశ్వం, తర్వాత విష్ణు, తర్వాత వషట్కార, ఆ తర్వాత భూతభవ్య భవత్ప్రభు, తర్వాత భూతకృత్, భూతభృత్, భావ, భూతాత్మ, భూతభావన, మొత్తం 9 నామాలన్నమాట. అందులో మొదటి నామం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మొదటి నామం అయినటువంటి విశ్వం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఒక వృక్షానికి మూలం ఎంత ముఖ్యమో ఈ సహస్రనామాలకి ఈ మూలనామం కూడా అంతే ముఖ్యమాట. మిగిలిన అన్ని నామాల్లో కూడా అంతర్లీనంగా ప్రతిపాదించబడేది ఈ నామమే. ఏ నామాన్ని తెలుసుకోగలిగితే విష్ణు సహస్రం అర్థవంతంగా అర్థమయ్యింది అనుకోవచ్చో అలాంటి నామమే ఈ విశ్వం అన్నమాట. ఇది విష్ణునామమే అని ఉపనిషత్తులు ఇతిహాసాల పరంగా ఎలా రూఢి అవుతుందో పరిశీలించుకుంటూ వెళదాం. ఇప్పుడు ప్రతి వ్యక్తికి మొదట కనబడేది విశ్వమే. గోచరించేది గోచరించినది అయినటువంటి ఈ విశ్వమే విష్ణు రూపం అని మనం గ్రహించాలన్నమాట. మన కళ్ళకు ఉన్నటువంటి అత్యల్ప పరిధి వలన కనబడుతుంది విష్ణువు అని మనం గ్రహించలేకపోతున్నాం. మన పరిమితి ఎంత తక్కువ అంటే అంతటా చూడగలిగేటువంటి కన్ను తనను తాను చూసుకోలేనంత. కాబట్టి గోచరము అగోచరమైనటువంటి అనంత విశ్వమే నారాయణుడు అని ఈ నామం తెలియజేస్తుందన్నమాట. ఈ నామం అర్థాన్ని వెతుక్కున్నటువంటి ప్రయత్నంలో రకరకాల ఉపనిషత్తులు ఇతిహాసాలు ఈ పదాన్ని ఎలా నిర్వచించాయో తెలుసుకుందాం. అనేక రెఫరెన్సులు తీసుకుందాం. ఇప్పుడు ద్రష్టలైనటువంటి ఋషుల చేత చెప్పబడినటువంటి శాస్త్రవాక్యాలని అనుసరించుకుంటూ పోవడం కంటే మనకు మరో దారేమన్నా ఉందా? ఈ విశాల విశ్వంలో మన ప్రజ్ఞ ఏ మూలకు సరిపోతుంది కనుక. అయితే విశ్వానికి మరొక అర్థం కూడా ఉంది. విశ్వానికి కారణమైనవాడు, కార్యమైనవాడు అని మరో అర్థం కూడా ఉంది. మనం మంత్రపుష్పంలో వింటూ ఉంటాం, అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటూ. అంటే లోపట బయట అంతటా వ్యాపించినవాడు నారాయణుడే అని. అంటే అంతటా వ్యాపించింది నారాయణుడు అంటే నారాయణుడు ఒక్కడే ఉన్నాడు అని అర్థం. నారాయణుడు కానిది ఇంకేమీ లేదు అని అర్థం చేసుకోవాలి. మరి ఈ విశ్వం అనే పదం ఉంటే అదే నారాయణుడు అని చెప్పుకోవాలన్నమాట. అందుకే విశ్వమే నారాయణుడు. నిజానికి పరబ్రహ్మానికంటే భిన్నమైంది మరొకటి లేదు కదా. కాబట్టి ఈ విశ్వమే నారాయణుడు అని మనం అంగీకరించాలన్నమాట. అయితే మరో కోణం నుంచి కూడా వద్దాం. సంస్కృతంలో విశతి అనేటువంటి ఒక పదం ఉంది. విశతి అంటే ప్రవేశించను అని అర్థం. తత్సృష్ట్యా తదేవాను ప్రావిశత్, ఇది తైత్రేయ ఉపనిషత్తు వాక్యం అన్నమాట. తత్సృష్ట్యా తదేవాను ప్రావిశత్. ఇప్పుడే మనం తెలుసుకున్నాం, విశత్ అంటే ప్రవేశించను అని అర్థం అన్నమాట. అంటే దీని అర్థం ఏంటంటే దీనిని సృష్టించి తానే దీని యందు ప్రవేశించిన వాడు. విశత్ అంటే ప్రవేశించడం కదా. అంటే నారాయణుడు దేని యందు ప్రవేశించాడో అదే విశ్వం అని తెలుసుకోవాలన్నమాట. కాబట్టి విశ్వం అన్న మాటే నారాయణుడు ఇందులో ఉన్నాడు అని తెలియజేస్తుంది అన్నమాట. ఇప్పుడు మరో అద్భుత గ్రంథమైనటువంటి భగవద్గీత ఏం చెప్తుందో చూద్దాం. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనుంజయ అని కృష్ణ పరమాత్మ అంటున్నాడు. అంటే నాకంటే భిన్నమైనది ఏ ఒక్కటీ లేదు అని అర్థం. అంటే భగవంతుడి కంటే వేరేనిది ఇంకేమీ లేదు అని చెప్పడం అన్నమాట. ఇప్పుడు భగవంతుడు అని చెప్పి తర్వాత విశ్వం అని అన్నాం అనుకోండి, అంటే విశ్వం కూడా భగవంతుడే అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మరొకటి భిన్నమైనది లేదు కాబట్టి. ఈ ఒక్క నామం తెలుసుకుంటే చాలు, భగవానుడు ఎక్కడో లేడు, కనిపించేదంతా ఆయనే, కనిపించిన అనంతము ఆయనే అనేటువంటి స్పృహ కలుగుతుందన్నమాట. ఇంతలో పోతనామాచుడు అత్యంత మనోహరంగా ఇలా అంటున్నాడు. హరిమయము విశ్వమంతయు హరివిశ్వమయుండు సంశయింపబనిలేదు, హరిమయముగాని వస్తువు పరమాణువు లేదు అంటున్నాడు భాగవతంలో. ఇంతవరకు జగంలోకి తాను ప్రవేశించాడు అంటూ చెప్పుకొస్తున్నటువంటి మనం ఇక్కడ మన వెర్షన్ని కొంచెం మార్చుకోబోతున్నాం.
జగములో తాను ప్రవేశించడమే కాదు, చివరికి జగమే తనలో ప్రవేశిస్తున్నది. ఇది వేదవచనం. ఎవరిలో ఈ జగం ప్రవేశిస్తుందో అతడే విశ్వం అని అర్థం తీసుకోవాలన్నమాట. అదే భాగవతంలో బాలకృష్ణుడు మృత్పిండ భక్షణ కావించిన తర్వాత అది తెలుసుకోవడానికి అతడి నోట్లో చూసినటువంటి యశోదకి సర్వ బ్రహ్మాండాలు, సర్వలోకాలు రేపల్లే, ఆ రేపలలో యశోదాకృష్ణుడితో సహా కనబడ్డారు. ఈ జగమంతా తనలోనే ఉంది, ఈ జగమంతా తానే ఉన్నాడు అనేటువంటి సందేశం ఆ ఘటన సూచించింది కదా. ఆ తర్వాత ప్రణవనాదమైనటువంటి ఓంకారానికి ఈ విశ్వం అనే పదానికి ఏమైనా సంబంధం ఉందా అనేది పరిశీలిద్దాం. ఇప్పుడు మనం సాధారణంగా మన మంత్రాలను పరిశీలిస్తే నమశివాయ అంటే శివునకు నమస్కారం, నమో నారాయణాయ అంటే నారాయణునికి నమస్కారం అని అర్థమవుతూనే ఉంది మనకి. ఇప్పుడు మనం ఈ రెండు మంత్రాలకి ఓం ముందు తగిలించామనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అన్నామనుకోండి, అర్థం ఏమైనా మారిందా? నమో నారాయణ అంటే నారాయణకి నమస్కారం, ఓం నమో నారాయణ అంటే ఏమిటి అర్థం? ఏం మారినట్టుగా ఏం తెలియట్లేదు మనకి. ఎందుకంటే ఓం అనేటువంటి పదానికి స్పష్టమైనటువంటి అర్థం లేదు. ఎందుకంటే ఓంకారం అన్నది నిర్గుణతత్వం అన్నమాట. దాంట్లోంచే ఓం అలాగే ఉంటుంది, నమశివాయ, నమో నారాయణాయ ఇలా మంత్రాలు మారిపోతున్నాయి, ఓం మారడం లేదు. ఇప్పుడు పంచాక్షరి కానీ, అష్టాక్షరి కానీ, ద్వాదశాక్షరి కానీ ఇలా ఏది తీసుకున్న వైదిక మంత్రాలన్నీ కూడా ఓంతోనే ప్రారంభమవుతున్నాయి. ఓం అన్నింట్లోనూ ఉంటుంది, మంత్రం మాత్రం మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఓంకారం ప్రణవం, నిర్గుణతత్వం. ఆ ప్రణవంలోని శక్తే పంచాక్షరి, అష్టాక్షరి, ద్వాదశాక్షరిగా వివిధ మంత్రాలుగా వచ్చిందని గ్రహించాలన్నమాట. నిర్గుణతత్వమే అనేక రూపాలతో సగుణమయ్యింది అని ఈ మంత్రాలను చూస్తే అర్థమవుతుందన్నమాట. ఓం నుంచే ఇవన్నీ వస్తున్నాయన్నమాట ఇవన్నీ. కాబట్టి అన్ని మంత్రాలకి ఓంకారమే సమన్వయం. అలాగే ఈ విశ్వం అనేటువంటి నామం సర్వనామాలకి సమన్వయం అన్నమాట. ఆ నామమే తర్వాతి నామాల్లో విస్తరించిందన్నమాట. ఎందుకంటే ఓంలాగే విశ్వం కూడా సర్వమయమైనటువంటి పరతత్వానికి సంకేతం. సింపుల్గా చెప్పుకోవాలంటే మంత్రాలకి ఓం ఎలా మూలమో ఈ సహస్రనామాలకి విశ్వం అన్న నామమే మూలం అన్నమాట. కాబట్టి విశ్వం అన్న నామమే ఓంకారం అని గ్రహించాలన్నమాట. ఇప్పుడు యజుర్వేదంలోని అరణ్యకాలు, చాందోగ్యం ఇదే విషయాన్ని చెప్తున్నాయి. ఆదిశంకర్లు కూడా అదే అంటున్నారన్నమాట. విశ్వశబ్దం ద్వారా ఓంకారమే చెప్పబడుతున్నది అంటున్నారు ఆయన. అంటే ఫైనల్గా మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే విశ్వం అంటే ఓంకారం, ఓంకారం అంటే పరమాత్మ. కాబట్టి విశ్వం అంటేనే పరమాత్మ అని అర్థం చేసుకోవాలి. మోడర్న్ సైన్స్ ప్రకారం చూసినా కూడా లెక్కించలేనటువంటి ట్రిలియన్ సంఖ్యలో ఉన్నటువంటి గ్రహాలు, సూర్యుళ్ళు, నక్షత్రాలు, తోకచుక్కలు, బ్లాక్ హోల్స్, గెలాక్టిక్ సెంటర్లతో నిండిపోయినటువంటి ఈ మిల్కీ వేసు, కాగితం మీద రాయలేనంత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి మిల్కీ వేసు, ఇంకా మానవ మేధస్సు చూడనంత వరకు ఏమేంటి ఉన్నాయో, ఎన్ని జీవులు ఉన్నాయో, ఎన్ని జీవుల్లో ప్రాణులు ఉన్నాయో ఇవన్నీ కలిపితే అతడే నారాయణుడు అని అర్థం చేసుకోవాలన్నమాట. సరే, ఈ మొత్తాన్ని సులభంగా చెప్పుకోవాలంటే నారాయణుడెవరు అనేటువంటి ప్రశ్నకి విశ్వం అని సమాధానం ఇవ్వాలన్నమాట. ఈ నామం తర్వాత దీని తర్వాత మన కంటికి కనిపించేది, కనిపించనిది, అంతుపట్టని ఏ జగత్తుందో అందులోకి తాను ఎలా ప్రవేశించాడో తర్వాత నామాల్లో తెలుసుకుందాం. ఈ విధంగా మనం చెప్పుకుంటుంది విష్ణు సహస్రనామే అయినప్పటికీ ముందు విశ్వనామ స్మరణ చేసుకున్నాం మనం ముందు. ఆ తర్వాతే విష్ణునామ స్మరణ రాబోతుంది. ఎందుకు ఇలా అయింది అంటే బహుశా విష్ణువు కంటే విశ్వమే ప్రధానమైన నామమే ఏమిటో. ఎందుకంటే విశ్వం విష్ణువు సృష్టించినటువంటిది. సృష్టికర్తకి తన సృష్టి మీద, సంతతి మీద ఉన్నటువంటి మమకారం తన మీద ఉండదో ఏమిటో, ఇదో సందేహం.